ఈగల్ 2 అవర్స్ 38 మినిట్స్ రన్ టైమ్తో తెలుగులో ఈగల్ అని, హిందీలో సహదేవ్ అని రిలీజ్ అయింది. ఇంకా సినిమా రివ్యూ విషయానికి వస్తే సినిమా అయితే చాలా బాగుంది. రవితేజ గారికి క్రాక్ మూవీ లాంటి సాలిడ్ హిట్ పడితే చూడాలని ఉంది. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సీన్స్ తో అండ్ లవ్ స్టోరీతో చాలా బాగా రన్ అవుతుంది. మూవీలో ఫైట్స్ కానీ బీజిఎం కానీ అన్నీ బాగున్నాయి. ఫ్యామిలీతో చూడొచ్చండి. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు, కాకపోతే కొంచెం వైలెన్స్ ఎక్కువగా ఉంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అడవి పత్తిని పండించేందుకు హెల్ప్ చేస్తున్న ఒక అతన్ని తెలుసుకోవడానికి జర్నలిస్ట్ అయిన అనుపమ వెళ్తుంది. అలా వెళ్ళి ఒక పేపర్లో ఆర్టికల్ కూడా రాయడంతో ఆ ఆర్టికల్ని చూసి ఇంటెలిజెన్స్ ఆఫ్ బ్యూరో వాళ్ళు రంగంలోకి దిగుతారు. అసలు ఇంటెలిజెన్స్ ఆఫ్ బ్యూరో వాళ్ళే అంత చిన్న ఆర్టికల్ని చూసి వచ్చారంటే అంత పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్ ఎవరు, అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటన్నది సినిమా స్టోరీ. ప్లస్ పాయింట్స్: వెపన్స్ రాంగ్ హ్యాండ్స్ లో పడితే ఎంత వినాశనం క్రియేట్ అవుతుందో అనే పాయింట్ చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బెటర్. సెకండ్ హాఫ్ లో వచ్చే లవ్ స్టోరీ కొంచెం కొత్తగా ఉంది. సహదేవ్ గా రవితేజ గారి లుక్స్ అయితే చాలా బాగున్నాయి. నవదీప్ గారికి సినిమాలో ఎక్కువ రోలే ఉంది. మిగతా వాళ్ళు అయితే ఏదో ఉన్నారంటే ఉన్నారు. మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ లో అనుపమ గారు స్టోరీ కోసం ఒక 10 మంది దగ్గరికి తిరుగుతుంది. టు బి ఫ్రాంక్, అంతమంది దగ్గరికి తిరగాలంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. సర్లే, 10 మంది అయిన